తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన శైలితో ప్రత్యేకమైన మాండలికంతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన నటుల్లో కల్లు చిదంబరం ఒకరు. ఆయన అసలు పేరు కొల్లూరి చిదంబరం అయినప్పటికీ ఎంవి రఘు దర్శకత్వం వహించిన కళ్ళు సినిమా ద్వారానే వెండితెరకు పరిచయమై ఆ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. దాదాపు 300కు పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన చిదంబరం చంటి, అమ్మోరు, మణి, గోల్మాల్ గోవిందం, ఆ ఒక్కటి అడకు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తన నటనతో చెరగని ముద్ర వేశారు. దురదృష్టవశాత్తు అనారోగ్య సమస్యలతో ఆయన 2015 అక్టోబర్ 19వ తేదీన తుది శ్వాస విడిచారు. అయితే ఆయన వ్యక్తిత్వం, సినిమా వెనుక ఆయన పడ్డ తపన గురించి ఆయన కుమార్తె సులక్షణ ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. నవ్వుల కోసం చూపును పణంగా పెట్టిన నిస్వార్థ జీవి. సాధారణంగా ఎవరైనా తమ శారీరక లోపాలను సరిదిద్దుకోవాలని చూస్తారు. కానీ చిదంబరం గారు మాత్రం తన మెల్లకన్నును సరి చేయించుకోవడానికి నిరాకరించారట. నా ఈ కళ్ళు చూసే జనం నవ్వుకుంటున్నారు. ఆపరేషన్ చేయించుకొని నా ఒక్కడి ఆనందం కోసం చూసుకుంటే అది నా స్వార్థం అవుతుంది. అదే లోపంతో 10 మందిని నవ్విస్తే అది సార్థకత అవుతుంది అని కూడా ఆయన నమ్మేవారని సులక్షణ గుర్తు చేసుకున్నారు. కేవలం ప్రేక్షకుల కోసమే ఆయన ఆపరేషన్ను వాయిదా వేసుకున్నారంటే ఆయనకు సినిమాపై ఉన్న నిబద్ధత మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. అమ్మోరు చిత్రం, ఈ చిత్రంలో చిదంబరం గారి యొక్క పాత్ర హైలైట్గా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్లో సౌందర్యకు బొట్టు పెట్టమని గుర్తు చేసే సన్నివేశానికి ఆయన నటన ప్రాణం పోసిందని సులక్షణ తెలిపారు. చిన్నప్పుడు ఆ వేషధారణ చూసి తాను భయపడే దానినని కూడా ఆమె పేర్కొన్నారు. తొలి సినిమా కళ్ళు చిత్రానికే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ చేతుల మీదుగా నంది అవార్డు కూడా అందుకోవడం జరిగిందని, ఆయన జీవితంలోనే అది మర్చిపోలేని మధుర జ్ఞాపకం అని కూడా గుర్తు చేశారు. ఏప్రిల్ 1న విడుదలైనటువంటి సినిమాలో మేకతో మాట్లాడే సీన్, ఒట్టేసి చెబుతున్నాలో బ్యాంకు లోన్ సీన్ ఆయన కామెడీ టైమింగ్కు మచ్చు తునకలను చెప్తున్నారు. వెండితెరపై ఎంత సరదాగా కనిపించేవారో నిజ జీవితంలో అంత నిక్కచ్చిగా ఉండేవారట. ఇంట్లో పిల్లల పట్ల, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఎంతో బాధ్యతగా సమానంగా చూసేవారని కూతురు తెలిపింది. ఆయనకు మడి, ఆచారం పట్ల గౌరవం ఎక్కువ. ఇక యొక్క విజయానికి ఆయన భార్య సహకారం ఎంతో ఉంది. నాటకాలు వేసి అర్ధరాత్రి ఇంటికి వచ్చినా విసుగు చెందకుండా అతిథులకు వండి వడ్డించేవారని, ఆవిడ ప్రోత్సాహం లేకపోతే చిదంబరం గారు ఇంత గొప్ప నటుడు అయ్యేవారు కాదని కూడా కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు. కేవలం నవ్వించడమే కాదు, తన లోపాన్ని కూడా ఆస్తిగా మార్చుకొని ఎదిగిన కళ్ళు చిదంబరం గారి యొక్క జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమాల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.